श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। శ్రీరామ్ జయ జయ రామ్. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, హనుమత్ చరితామృతము అనేటువంటి పరంపరలో భాగంగా హనుమంతుని ప్రాభవాన్ని తెలుసుకునేటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం హనుమంతుడు రాముణ్ణి కేవలం కిష్కింధాకాండలోనే కలిశారా లేక బాలరాముణ్ణి కలిశాడా అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. శ్రీ రామచంద్ర భగవానుడు భూలోకంలో అవతరించారు. శంకరుడు రామచంద్రుని బాల్యలీలలను కనులారా చూడాలని తరచుగా అయోధ్య నగరానికి వచ్చి అక్కడే ఉండేవారట. ఒకనాడు ఒక జ్యోతిష్కుని రూపం దాల్చి బాలరాముని హస్తం చూసేవాడట. మరొకనాడు శివుడు భిక్షుక రూపం దాల్చి ఆశీర్వదించేవాడట. అలా కాలం గడుస్తోంది. ఒకనాడు బాలరాముని చూసి వద్దామని ఎంతో విశేషంగా శివుడు ఒక క్రీడను, ఆయన ఒక లీలను ప్రకటించారు. బాలరాముడు ఆడుకోవాలని భవనం నుండి బయటకు వచ్చేసరికి కోతులను ఆడించేవాడు ఒకడు చక్కగా ఆడే కోతిని వెంటబెట్టుకుని డమరుకం వాయిస్తూ రాజభవన ద్వారం దగ్గరికి వచ్చాడట. ఆ కోతి సామాన్యమైనది కాదు. దాని మనోహర క్రీడను తిలకించడానికి బాలురందరూ గుమికూడారు. బాలరాముడు కూడా సోదరులు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కలిసి వచ్చారు. తన దేవుని ఆకర్షించాలనే కపిరూపంలో శంకరుడే వేంచేశాడు. నాట్యం చేసేవాడు, చేయించేవాడు సర్వము ఆ శంకరుడే. ఇదంతా ఎందుకు? తన దేవునితో ఆడాలి, ఆయన మధుర లీలలు దర్శించాలి అని చెప్పి శివుడే ఆ వానర రూపంలో వచ్చాడు, ఆడించేవాడి రూపంలోనూ వచ్చాడట. బాలరాముడు ఆ వానర క్రీడను తిలకించి ఆకర్షించబడ్డాడు. ఆ సుందర వానర క్రీడను చూసి అందరూ వెళ్ళిపోయారు. కానీ బాలరాముడు మాత్రం కదల్లేదు. నాకు ఈ కోతి కావాలి అని పట్టుబడ్డాడు. అందులో బాలరాముడు తలుచుకుంటే ఎందుకు జరగదండి? ఆ కోతులు నాడించేవానికి ఎంత ధనమైనా సరే ఇచ్చి రాముడు కోరిన వానరాన్ని తీసుకుని రావాల్సిందిగా దశరథ మహారాజు సేవకులను ఆదేశించారట. కోతులవాడు ధనధాన్యాదులు కొరకు లేదు, తన్ను తాను శ్రీరామచంద్ర ప్రభు చరణ కమలములందు సమర్పణ చేసుకోనటానికే వచ్చాను, అందువలన తక్షణమే తన కోతిని రామునికి ఇచ్చేసి వెళ్ళాడట. రాముడు ఆ కోతిని చేతుల్లోకి తీసుకున్నాడట. అంతవరకు ఆ వానరం తనను తానే ఆడించుకునేది. ఇప్పుడు రామచంద్ర ప్రభువే దాన్ని ఆడిస్తున్నాడు. యుగ యుగాల నుండి కలిగిన కోరిక ఆనాటికి నెరవేరింది. ఆనందాతిరేకంతో ఆడసాగింది ఆ కోతి. ప్రజలందరూ ఆ దివ్య వానర నాట్యాన్ని చూసి ముగ్ధులైపోయారట. అదే సమయంలో కోతులు నాడించేవాడు అదృశ్యమైపోయాడు. భగవద్భక్తులారా, హనుమంతుడు ఆ బాల వానర రూపంలో రామచంద్రుని సేవించుకుంటూ ఉండిపోయారట. అంతట ఒకనాడు విశ్వామిత్ర మహర్షి యాగరక్షణార్థమై రామలక్ష్మణులను కొనిపోవ వచ్చినప్పుడు భగవంతుడు శ్రీరామచంద్రుడు హనుమంతుడిని చేరబలిచి, హనుమా, నీవు నా అంతరంగ సఖుడవు, నీకు తెలియని లీలలు నాలో ఏమీ లేవు. భవిష్యత్తులో రావణ సంహారం చేస్తాను. తత్సమయంలో నాకు వానర సహకారం కావలసి ఉన్నది. ఖరదూషణ త్రిశిర శూర్పణఖాదులు దండకారణ్యంలో ఉంటున్నారు. మారీచ సుబాహు తాటకాదులు మనకు సమీపమందే నివసిస్తూ ఉన్నారు. వారి మాయాజాలాలు సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. నీవు శబరిని కలుసుకుని ఋషిముఖ పర్వతం చేరుకుని సుగ్రీవునితో మైత్రిని వర్ధిల్ల చేసుకో. నేను మార్గం నిష్టంకం చేసుకుంటూ క్రమంగా అక్కడికి వస్తాను. అప్పుడు నీవు నాకు సుగ్రీవునికి మైత్రిని ఏర్పాటు చేయి. అనంతరం నేను రావణాసురుని అంతమొందించి అవతార కార్యాన్ని నెరవేరుస్తాను అని అనుగ్రహించారట. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, రామచంద్రుడు పరమశివుడు ఎంతో విశేషంగా అనుగ్రహించినటువంటి ఆ హనుమద్ అవతారం, ఆశీర్వదించినటువంటి హనుమద్ అవతారం గురించి మనమంతా తెలుసుకుంటున్నాం. రామనామంలో ఉన్నటువంటి మాధుర్యం రమ్యమైనది రామనామము. అయితే మన కష్టాలను తీర్చి దుఃఖాలను తొలగించి ఈ సంసార బంధాల నుండి మనను విముక్తి చేసేటువంటి ఏకైక ఆయుధం, శక్తి, సాధనం ఏది అంటే రామనామం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామం స్మరిద్దాం, తరిద్దాం. హనుమత్ చరితామృతంలో మరిన్ని అంశాలు వచ్చే భాగంలో మళ్ళీ తెలుసుకునేటువంటి అదృష్టం పరమాత్మ మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీరామ్. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ.
జై 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 జగన్నాథ. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే